జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. కరీంనగర్లో జూలై 5న జరగనున్న జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ నిర్ణయించింది. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇస్కాన్ అధ్యక్షులు నరహరిదాసు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కన్నకృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ యావత్తు ప్రపంచవ్యాప్తంగా మూల విరాట్లు బయటకొచ్చి భక్తులకు దర్శనం చేసుకోవాలని పేర్కొన్నారు. నగరవాసులందరూ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగి ఆ దేవుడు ఆశీస్సులు పొందాలని కోరారు. మనం గత 4 సంవత్సరాలుగా అంటే ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలుగా జగన్నాథ్ రథయాత్ర మన కరీంనగర్ పట్టణంలో నగర వీధుల గుండా బ్రహ్మాండంగా మనం వారి రథాన్ని లాగుతూ రథం మీద కొలువైన జగన్నాథ స్వామిని కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా చూసే వారిని రథంపై లాగే వీలు కల్పించిన నరహరి ప్రభుదాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా 4వసారి కరీంనగర్ పట్టణంలో అత్యంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మనకు అంతకు మునుపు ఎక్కడికో పూరికి పోయి జగన్నాథుని రథాన్ని ఎక్కుదామనే ఆలోచన ఉన్న మనందరం కూడా ఆ జగన్నాథ స్వామి మన కరీంనగర్ రావడం మనందరం కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఒక నానుడు ఏంటంటే ఏదైతే రథంపై కొలువై ఉన్న జగన్నాథుణ్ణి మనం లాగినచో మన మనసు మన కుటుంబము అన్నీ కూడా ప్రశాంతంగా సుఖ జీవనం కలుగుతుందని ఒక నానుడు ఉంది. ఆ నానుడిని మన కరీంనగర్ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆ సమయంలో రథంపై ఆవిడమైన జగన్నాథుని దర్శించుకుంటారో వాళ్ళకు మళ్ళీ తిరిగి పునర్జన్మం అనేది ఉండదు అని బ్రహ్మాండం తెలియజేస్తుంది. సో కనుకనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవులకు సుఖము ఆనందం కలిగడానికి ఎవరైతే సంవత్సరం అంతా ఆ జగన్నాథ్ మందిరంలో అడుగుపెట్టకుండా వాళ్ళు దర్శనం చేసుకునే అవకాశం వాళ్ళకు లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు ఆ పరిస్థితి మార్చడానికి జగన్నాథుడు స్వయం తన ఆలయం బయటకొచ్చి సమస్త జీవులకు, మానవులకు, పశువులకు, పక్షులకు, జంతువులకు, అందరికీ సమస్త జీవులకు దర్శనం ఇవ్వడానికి అర్థం అవడమై జగన్నాథుడు స్వయం సంవత్సరం ఒకసారి బయటకు వచ్చేసి సమస్త జీవులను తన దర్శనం ద్వారా ఉద్ధరిస్తుండు. అయితే ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, కానీ ఏ ఆలయంలో కూడా మూల విగ్రహాలు అన్నవి బయటకు రావు. బయటకు వచ్చేది కేవలం ఉత్సవ విగ్రహాలు. కానీ ప్రపంచంలో బ్రహ్మాండంలో, ప్రపంచమే కాదు బ్రహ్మాండంలో మందిరం నుండి మూల విగ్రహాలు బయటకు వచ్చేటి ఇవి కేవలం జగన్నాథ్ మాత్రమే.